బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. గంగలూరు పీఎస్ పరిధిలో భద్రతా బలగాలు మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో 8 మంది మావోయిస్టులు హతమయ్యారు. అయితే మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇంకా కూంబింగ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతోంది. ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లాలో కూంబింగ్ కొనసాగుతోంది. ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు తెలుస్తోంది. ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం కూడా ఉంది అంటున్నారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, ఇప్పటికే ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో బీజాపూర్ జిల్లా గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో కూడా గత ఉదయం నుంచి భారీగా కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులకు మావోయిస్టుల మధ్యన కూడా ఎదురుకాల్పులు జరుగుతున్న నేపథ్యం ఉంది. ఫలితంగా ఇప్పటి వరకు 8 మంది మావోయిస్టులు మృతి చెందినట్టుగా విశ్వసనీయ సమాచారం ఉంది. మరోవైపున మాత్రం ఇంకా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. చాలా వరకు అంటే ఇటీవల కాలంలో గంగులూరు పోలీస్ స్టేషన్ సమీపంలో అంటే బీజాపూర్ జిల్లాలో పలు ప్రాంతాలలో మావోయిస్టులు గుమిగూడారు. అక్కడ మొత్తం కూడా ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు అని ఓవైపున తమ యొక్క అలజడి అంటే మావోయిస్టుల యొక్క ఉనికిని కాపాడుకునే యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటున్న నేపథ్యంలో వాళ్ళు విశ్వసనీయ సమాచారం మేరకే గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న సాయంత్రం వేళ మావోయిస్టులు కొందరు ఆ ప్రాంతం సంచరించారని విశ్వసనీయ సమాచారం మేరకే ఉదయం తెల్లవారుజాము నుంచి గంగులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో సిఆర్పీఎఫ్, డిఆర్జీ బృందాలు మొత్తం కూడా కోబ్రా బృందాలు సంయుక్తంగా తనిఖీలు నిర్వహిస్తున్న నేపథ్యంలోనూ అడపాదడప మావోయిస్టులకు ఉదయం వరకు కూడా కాల్పులు జరిగిన నేపథ్యం ఉంది. మావోయిస్టులు వర్సెస్ పోలీసుల మధ్యన. మరోవైపు మాత్రం ఈ కాల్పుల్లో ఇప్పటి వరకు 8 మంది వరకు కూడా మావోయిస్టులు మృతి చెందినట్టుగా అధికారులు అక్కడ గుర్తించిన నేపథ్యం అయితే, కానీ దీని మాత్రం ఇంతవరకు అధికారికంగా ప్రకటించినటువంటి నేపథ్యం ఉంది. మరోవైపున అంటే ఈ యొక్క మృతి చెందినటువంటి దాంట్లో కూడా మేజర్ మావోయిస్టు నేతలు ఉన్నట్టు కూడా తెలుస్తున్న, కీలకమైన మావోయిస్ట్ నేత కూడా ఉన్నట్టుగా తెలుస్తున్నా ఉంది. అదే కానీ పోలీసులు మాత్రం ఇంతవరకు గోప్యంగా ఉంచుతున్న నేపథ్యం అంటే మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సాయంత్రం వరకు కూడా మృతులను గుర్తించి వాళ్ళందరినీ కూడా బీజాపూర్ జిల్లా తీసుకొచ్చి అక్కడ కూడా వాళ్ళు ఐడెంటిఫై చేసే కార్యక్రమం కూడా మెండుగా ఉండే అవకాశం ఉంది. రైట్ భాస్కర్, థ్యాంక్ యూ.